కాశ్మీర్ లోయ హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. భారీగా కురుస్తున్న మంచు కారణంగా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వరుసగా 4వ రోజు మూతపడింది. 3 రోజులుగా విమాన సేవలు రద్దయ్యాయి. శ్రీనగర్, పెహల్గాం, గుల్మర్గ్, కుప్వాడా, కుల్గాం, బారాముల్లా, సోపియాన్, అనంతనాగ్ జిల్లాల్లో గుట్టలుగా మంచు పేరుకుపోయింది. కనీసం ప్రజలు బయటకు కూడా వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూతల స్వర్గం కశ్మీర్లో భారీ హిమపాతం కష్టాలను తీసుకొస్తుంది. 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జమ్మూను శ్రీనగర్తో కలిపే 1వ నెంబర్ జాతీయ రహదారి వరుసగా 4వ రోజు మూతపడింది. దారి పొడుగునా అడుగుల మేర మంచు పేరుకుపోయినందున రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ మంచులో చిక్కుకుపోయాయి. సుమారు 300 కిలోమీటర్లుండే ఈ జాతీయ రహదారిపై ఎలాంటి రాకపోకలకు అనుమతించడం లేదని ట్రాఫిక్ నియంత్రణ విభాగం తెలిపింది. ప్రతికూల వాతావరణం కారణంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3 రోజులుగా రద్దయిన విమాన సేవలను పునరుద్ధరించారు. కశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం గుల్మర్గ్లో గత 24 గంటల్లో 41 సెంటీమీటర్ల హిమపాతం నమోదైంది. గత రాత్రి -4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు బారాముల్లా జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రజలు బయటకు రావడానికే ఇబ్బంది పడుతున్నారు. మోకాలు లోతు మంచులో నడవడం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల పైకప్పులపైన కొన్ని అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అనంతనాగ్, కుల్గాం, పెహల్గాం, కుప్వాడా జిల్లాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. రహదారులపై పేరుకుపోయిన మంచును పురపాలక సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. కార్గిల్లోనూ ప్రజలకు మంచు కష్టాలు తప్పడం లేదు.